మన ఇంట్లో పిల్లలు ఉన్నారా, పెద్ద మనుషులు ఉన్నారా, నా కోసం చేయి పట్టుకొని ఒక నమ్మకంతో ఒక ఇంటి నుంచి మా ఇంటికి వచ్చిన నా పెళ్ళాం ఉందా అన్నీ మర్చిపోతారంట. అది మర్చిపోకుండా ఉండాలి అంటే ఆ డ్రగ్స్ అనే దానికి మనం దూరంగా ఉండాలి. ఎంతోమంది ఇక్కడ అన్నదమ్ములు అందరూ ఉన్నారు. నాకు తెలిసి కాసులాబాద్ చరిత్ర ఏదైతే ఉందో ఒక రెవల్యూషన్, తెలంగాణ గడ్డ, అది కూడా దుబ్బాక గడ్డల ఒక గట్టి సంకల్పమే కానీ ఒక రెబెల్ అనేటిదే కానీ కాసులాబాద్ గడ్డ నుంచే పుట్టింది. కాబట్టి కాసులాబాద్ బిడ్డలు ఎవరు అటు ఇటు దిమాగ్ ఫిరాయించారని నేను అనుకుంటున్నాను. ఈ డ్రగ్స్ గురించి ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి. అది ఎంత మనం తీసుకుంటామో అంత మన కుటుంబం నుంచి దూరం చేస్తూ ఉంటుంది. ఒక పిల్లలు, ఒక ఆప్యాయత అవన్నీ కోల్పోతాయి. మనం అనుకుంటాం మనం ఇది తీసుకుంటే మళ్ళీ ఇంకొకసారి మనము తీసుకోము అని అనుకుంటాం. అది మన ఊహ మాత్రమే. కానీ మన ప్రేమ, మన పిల్లలు, మన పెద్దలు, మన ఆప్యాయతను అంతా దొంగతనం చేసిపోతుంది అది. కాబట్టి ఒకటి చెప్తున్నాను అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెలు, ఎటువంటి మత్తు పదార్థాలే కానీ తాగుడే కానీ అదొక వ్యసనం. మనకు ఒక్కసారి అలవాటైతే మళ్ళా తీసుకోవాలనిపిస్తుంది. అది వదిలిపెడదాం. మనకు కావాల్సింది ఏంది? ప్రేమలు, ఒక కుటుంబం, ఒక గోల్. లైఫ్లో ఒక గోల్ పెట్టుకుందాం. ఆ గోల్ ఏంటని అడుగుదాం. చిన్నపిల్లలు అందరూ ఉన్నారు, వాళ్ళకి మనం చెప్తేనే తెలుస్తుంది. అంటే మన ఇంట్లో మనం ఎట్లుంటామో మన రిఫ్లెక్షన్ మన పిల్లలు. మన ఇంట్లో మన అమ్మ నాన్నని మంచి చూసుకుంటున్నాం అనుకో, పిల్లలు అది గమనిస్తారు. రేపు మనల్ని కూడా వాళ్ళు మంచి చూసుకుంటారు. మనం ఒక పద్ధతి ప్రకారం మనం నడుచుకుంటున్నాం. ఒక క్రమశిక్షణ ఇంట్లో కనిపిస్తే పిల్లలలో కూడా క్రమశిక్షణ కనిపిస్తుంది. ఈ డ్రగ్స్ బారిన పడినటువంటి యువకులు ఎవరు కూడా ఇక మళ్ళీ మన చేతికి రారు. మన తల్లిదండ్రులు ఎంతో కష్టపడి వాళ్ళని పిల్లలు మంచిగా చదివిపించి వాళ్ళను పెద్ద పెద్ద ఉద్యోగాలలో చూడాలి, పెద్ద స్థాయిలో పోవాలి, మంచిగా బతకాలని చెప్పేసి కలలు కానీ తల్లిదండ్రులు కష్టపడి చదివిపిస్తూ ఉంటే పిల్లలు దోస్తాన్ల పేరుతోటి, పార్టీల పేరుతోటి రకరకాల వ్యాపకాలకు నెమ్మదిగా అలవాటు అయిపోయి దాని తర్వాత బానిసలుగా మారి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటా ఉన్నారు. కొంతమంది యాక్సిడెంట్లలో చనిపోతూ ఉన్నారు, కొంతమంది అనారోగ్యం పాలై చనిపోతూ ఉన్నారు. ఇంకా కొంతమంది వాళ్ళు ఖరాబ్ అవ్వడమే కాకుండా వాళ్ళు చెడిపోవడమే కాకుండా మిగతా సమాజాన్ని కూడా చెడు చేసే విధంగా, వాళ్ళను కూడా చెడగొట్టే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. మన పిల్లలు మన భవిష్యత్తులో మన కుటుంబానికి నిలబడాలి, ఈ గ్రామానికి నిలబడాలి, ఈ సమాజానికి నిలబడాలి, సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి కలలు కానిటువంటి తల్లిదండ్రుల కళలను అన్నింటిని కూడా కళ్ళలు చేసేసి వాళ్ళు మన పేరు చెడగొడుతున్నారు, మన ఊరు పేరు చెడగొడుతున్నారు. ఈ సమాజంలో చీడ పురుగులు లెక్క కొంతమంది తయారవుతున్నారు. దానికి కారణం ఈ మాదక ద్రవ్యాలకు అలవాటు కావడం. అయితే మనం గతంలో ఒక 10-15 సంవత్సరాల కింద కూడా చాలా మంది యువకులు ఉన్నారంటే పొద్దున్న లేస్తే గ్రౌండ్కి పోయి మంచిగా ఎక్సర్సైజ్ చేసి, రన్నింగ్ చేసి, ఫిజికల్ ఫిట్నెస్ను పెంచుకొని నేను పోలీసు కావాలి, నేను ఎస్ఐ కావాలి, నేను సిఐ కావాలి, నేను ఎస్పీ కావాలి, ఐఏఎస్ కావాలి, ఐపీఎస్ కావాలని చెప్పేసి ఇట్లా కలలు కానీ పట్టుదలతోటి వాళ్ళు ఉద్యోగాలు సాధించేటోళ్ళు, లైఫ్లో ఉన్నత శిఖరాలకు పోయేటోళ్ళు. అట్లాంటి వాళ్ళు ఇప్పుడు అవన్నీ కూడా మానేసి సెల్ ఫోన్ చేతిలో పట్టుకొని రాత్రి 1 గంట 2 గంటల దాకా గేమ్లు ఆడుతూ డ్రగ్స్కు, మాదక ద్రవ్యాలకు బానిస అయిపోయి పొద్దున 9-10 గంటల దాకా కూడా వాడు నిద్రలకే లేచేటువంటి పరిస్థితి ఉండలేదు. ఇప్పుడు మన పిల్లవాళ్ళు డ్రగ్స్కి అలవాటైండ్రు. ఇవాళ డ్రగ్స్కి అలవాటవుతాడు, రేపు ఏం చేస్తారంటే ఆ డ్రగ్స్ సప్లై చేసేటువంటి మూట వీళ్ళను వాడుకుంటారు. వాడుకొని రేపు వీళ్ళు డ్రగ్స్ సప్లైగా మారుతాడు. మారిన తర్వాత ఇక వాళ్ళ స్థితి ఏ రకంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇదే కాకుండా దీనివల్ల అనారోగ్యం పాలైన తర్వాత యువత నిర్వీర్యం అయిపోతుంది. వాళ్ళు అన్ని రకాల రోగాలు ఆవరిస్తవి. మొన్న చెప్పినటువంటి ఒక సర్వే కూడా చెప్పిండ్రు, డ్రగ్స్కి అలవాటైనటువంటి యువత వాళ్ళు నెక్స్ట్ రీప్రొడక్షన్ వాళ్ళకు పునరుత్పత్తి స్థాయి కూడా, పిల్లలను అనేటువంటి స్థాయి కూడా తగ్గిపోతుంది. అంత ప్రమాదమైనటువంటి లక్షణాలు నీలో ఆంతరంగంలో కలిగిస్తుంది. కాబట్టి ఈ కమలాకర్ రెడ్డి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇటువంటి ప్రోగ్రాంలు ఒక మండలంకే కాకుండా మీకు ఈ దుబ్బాకలో పరిసరాలలో ఉన్నటువంటి మిగతా మండలాల్లో పరిచయం ఉన్నటువంటి మిత్రులు ఉంటారు కాబట్టి దీన్ని ఇంకా ఎక్స్టెన్షన్ చేయాలి. మీరు చేసేటువంటి ఈ మంచి కార్యక్రమానికి మేము ఖచ్చితంగా రన్నర్స్ అసోసియేషన్ తరఫున
ఎల్లవేళలా మీరు ఏ ప్రోగ్రాం తీసుకున్నా మేము శక్తి వంచన లేకుండా మేము హాజరై మీ ప్రోగ్రాంలో భాగస్వాములై ప్రజలను చైతన్యవంతులు చేసి యువత ఆ వైపు పోకుండా చేద్దాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.